చీచా నమస్తేనే. ఈరోజు విషయం ఏందంటే, మా ఇంటి నుంచయితే ఖద్దామ, ఇంకో డ్రైవరయితే వాళ్ళిద్దరైతే వెళ్తున్నారు. వాళ్ళిద్దరికైతే టికెట్ బుక్ చేయడానికైతే నేనైతే ట్రావెల్స్‌కైతే వెళ్తున్నాను. చూపిస్తా చూడండి. ట్రావెల్స్‌కి వచ్చాను కానీ అది క్లోజ్ అయితే ఉంది. నెక్స్ట్ డే అయితే వచ్చాను. అది కూడా నేను రాలేను. వేరే డ్రైవరయితే వచ్చారు. మా ఇంట్లో ఆ ఖద్దమకైతే 4 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ బ్యాక్ అయితే వెకేషన్ కూడా వెళ్ళలేదు. 4 ఇయర్స్‌కే ఎగ్జిట్ అయితే వెళ్ళిపోతుంది. ఫినిష్ వెళ్ళిపోతుంది. డ్రైవర్ విషయానికత్తే తన గురించయితే నేను తర్వాత చెప్తాను. తనైతే సామానయితే సర్దుతున్నాడు. చూపిస్తా ఏమేమి సర్దుతుండో. ఫస్ట్ అయితే కార్టూన్ అయితే తీసుకున్నాను. ఆ కార్టూన్‌లో అయితే బ్లాంకెట్ వేసుకొనయితే అందులో అయితే సామానయితే సర్దుతున్నాడు. మావోడైతే నవ్వుతున్నాడు. అవన్నీ ఏం సామాన్లు పెడుతున్నావు, బోగోన్లు, బాసన్లు అవన్నీ ఏం పెడుతున్నావని. ఎందుకంటే తను ఇంతకుముందు కంపెనీలో వర్క్ చేసిండు. అందుకే అవన్నీ అయితే ఎక్స్‌ట్రా ఉన్నాయి. అందుకే అవైతే ఇంటికైతే తీసుకువెళ్తున్నాడు. అందులో పౌడరు, టేపు, ఇందులో బాసాన్లే ఎక్కువున్నాయి. సామాన్లు తక్కువున్నాయి గానీ బాసాన్లు ఎక్కువున్నాయి. ప్రతి ఒక్క గల్ఫ్ అన్నోళ్ళకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. ఇలా ప్యాకింగ్ చేసుడైతే. కార్టూన్‌లో ఫస్ట్ అయితే బ్లాంకెట్ అయితే వేస్తారు. ఎందుకు వేస్తారో అది మీకు కూడా తెలుసు. సామాన్లు ఎలాంటి డ్యామేజ్ గాకుండా అయితే పక్కా అలా బ్లాంకెట్ అయితే ఏసి, కప్పేసి మంచిగా చుట్టూ టేప్ చుట్టయితే రోలింగ్ అయితే ఏస్తారు. ఈ డ్రైవర్ మా ఇంట్లోకచ్చయితే 9 మంత్సా, 10 మంత్స్ అయితుంది. తన కొడుకు మ్యారేజ్ ఉందని ఇంటికైతే ఎమర్జెన్సీకైతే వెళ్తున్నాడు. కానీ ఇంటికి వెళ్ళడానికి మాత్రం నానా తంటలైతే బాగా కష్టపడ్డాడు. ఎందుకంటే మా బాబాయ్ అయితే పంపియ అన్నాడు. అసలే పంపియ, నువ్వొచ్చి సంవత్సరం గూడా కాలేదు. నువ్వు అంతలోపు ఇంటికెలా పోతావు? నేను పంపియ. మా బాబా కోసమైతే రోజు బయటైతే వెయిట్ చేస్తాడు మా బాబా నమాజ్‌కి పోతాడు గదా! ఆ టైంకైతే బయట వెయిట్ చేస్తాడు. మా బాబా చూసి చూడనట్టయితే లోపలికెళ్ళిపోతాడు. ఆన్సరే ఇయ్యడు. అలాగే వాట్సాప్‌లో మెసేజ్ పెడితే ఆన్సరే ఇయ్యడు. అట్లా ఒక వారం తెప్పించుకున్నాడు. నాకు ఎమర్జెన్సీ ఉంది బాబా. నా కొడుకు ఒక్కడే ఉన్నాడు. నేను వెళ్ళాలి అంటే, మా బావ లాస్ట్‌కి ఏమన్నాడో తెలుసా? "నువ్వు పోతే పో. నేనైతే నీకు మళ్ళా తీసుకోను. నీకు సీదా నేను క్యాన్సెలే పంపిత్తా. నువ్వు మళ్ళా ఎట్లొత్తావో నేను చూస్తా" అన్నాడు. తను చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వాళ్ళకి గూడా ఉంటది గదా! ఒక సంవత్సరం గూడా కాలేదు. ఇంటికి పోతా అంటుండు. ఎట్లా అనేది వాళ్ళకి గూడా డ్రైవర్ అవసరము. ఎందుకంటే వర్కు, పిల్లల స్కూల్ ఉంటది. మేడమ్స్‌కు స్కూల్ ఉంటది. లాస్ట్‌కైతే ఓకే అన్నాడు. మరి తను ఆపస్ అత్తాడా? లేదా? మరి ఫినిష్ అయిండా? అది ఆ విషయం అయితే అస్సలే తెలీదు. ఇంకో మనకు 20 రోజుల్లో అయితే తెలుస్తది. సామాన్లు అన్నీ అయితే ప్యాకింగ్ అయితే చేశాము. ప్యాకింగ్ చేసి అయితే వెయిట్ అయితే చూస్తున్నాము. ఎందుకన్నా మంచిది మనం వెయిట్ అయితే ఇక్కడ 1కి 2 సార్లు అయితే ఇక్కడ వెయిట్ చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఎయిర్‌పోర్ట్‌లో 1 కేజీ ఎక్కువైనా గానీ అక్కడ 1 కేజీ 80 రియాలు. అందుకే చెప్తున్నాను. మనకు ఏ సామాన్ ఇంపార్టెంట్ ఉందో అవే సామాన్లు తీసుకువెళ్ళాలి. ఆ పాలిథీన్ సామాను తీసుకువెళ్ళి అక్కడ అనవసరంగా డబ్బులు కట్టి వేస్ట్ చేయొద్దు డబ్బులు. డబ్బులు ఎందుకంటే మనం ఇక్కడ గల్ఫ్ కంట్రీలో వచ్చింది డబ్బు కోసం. కొంత డబ్బులు సంపాదించుకొని మన ఫ్యామిలీ బాధ్యతలు అనేది మంచిగా నెరవేర్చుకొని మనం ఒక మంచి స్థాయిలో ఉండాలని మనం ఇక్కడ గల్ఫ్ కంట్రీలో అడుగుపెడతాము. తనైతే సామాన్లయితే అంత రెడీ చేసుకున్నాడు. కానీ ఒక 2 కేజీ అయితే ఎక్కువయింది. దాని తిల్లరయితే సెట్ చేసినాము. సెట్ చేసి అయితే రోల్ అయితే కొట్టేసాము. రోల్ అయితే దువా టు కట్టమాన్‌లో బైద్యనాథ్, దువా టు కట్టమాన్‌లో తన నేపాల్ రెండైతే ప్యాక్ అయితే చేసేసిండు. ఈ వైట్ కార్టూన్ అయితే ముందే ప్యాకింగ్ చేసిండు. ఇప్పుడు ఈ లగేజ్ అయితే పికప్‌లో అయితే లోడ్ అయితే చేస్తున్నాను. ఈ 2 సూట్ కేస్‌లు అయితే మా కద్దమ్మవి. మా కద్దమ్మ మాత్రం నన్ను ఒక తమ్ముడిలా మంచిగా చూసుకున్నది. ఎలాంటి విషయంలోనని చాలా హెల్ప్ చేస్తుండే నాకైతే. ఆమె వెళ్తున్న ఒక చిన్న ఫీలింగ్ అయితే గిల్టీ ఫీలింగ్ ఉంది. అయినా గాని ఇక్కడ మనం ఏదో గల్ఫ్ కంట్రీలో కలుసుకున్నాము. కొన్ని రోజుల తర్వాత అయితే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే టైం అయితే ఆసన్నమైంది. చలో! మా తబ్బాకయితే మా డ్రైవర్ సామానయితే లోడయితే చేస్తుండు లగేజ్. అంత లోడయితే చేసిండు. మావోడు వీడియో తీస్తున్నా అంటే భయం పడ్డాడు. సైడ్‌కయితే వెళ్ళిపోయిండు. ఖద్దమాది మా డ్రైవర్ 2 లగేజ్‌లయితే లోడయితే చేశాను. లోడ్ చేసయితే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కయితే వెళ్ళాలి. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే ముందయితే మా ఖద్దమా అన్నది నేనైతే బ్యాంకయితే వెళ్ళాలి నవీన్. నేను పైసలయితే పంపించుకోవాలంటే, సరే మరి వెళ్దామని మనీ ఎక్స్చేంజ్‌కయితే వచ్చాను. ఈ డబ్బులనేది నువ్వు ఫినిష్ వెళ్తే మాత్రం మా మేడం మాత్రం కొంత డబ్బులయితే ఇస్తాది. ఇలా హౌస్ డ్రైవర్ గాని, ఖద్దమా గాని ప్రతి ఒక్కళ్ళకి మాత్రం వాళ్ళ ఇష్టం కొద్దీ డబ్బులనేవి ఇస్తారు. నువ్వు ఎగ్జిట్ వెళ్తే మాత్రం నీ అగ్రీమెంట్ ప్రకారం నీకు ఎంత డబ్బులియ్యాలో అంత డబ్బులైతే ఇస్తారు. ఇంకా కొన్ని ఇంట్లో అయితే మాత్రం 2 మంత్స్ సాలరీ ఎక్స్‌ట్రా ముందే ఇచ్చేస్తారు. మా ఇంట్లో అలా గాదు. వాళ్ళు వాళ్ళ ఇష్టం కొద్దయితే కొంత పైసలైతే ఇస్తారు. మనమైతే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ దగ్గరలో అయితే ఉన్నాము. మన ముందుకెళ్ళైతే ఫ్లైట్ అయితే పోతుంది. అది మీకైతే చూపిస్తా అనుకున్నా గానీ అది కనబడతలేదు. ఎయిర్‌పోర్ట్‌కి పోయే రోడ్‌కి మాత్రం కెమెరాలనేది బాగుంటాయి. జర చూసుకొని నడపగలరు. మనమైతే ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాము. మా ఖద్దమదయితే ఫస్ట్ లగేజ్ దించేయాలి. ఇంకో విషయము మా డ్రైవర్‌కయితే నైట్ రన్నింగ్ ఉంది ఫ్లైటు. తనైతే వాళ్ళ దోస్త్ వాళ్ళ రూమ్‌కయితే వెళ్తా అన్నాడు. ఫస్ట్ అయితే మా ఖద్దమ దించేసి నీకైతే రూమ్‌కయితే దించేస్తా అన్నాను. ఎయిర్‌పోర్ట్ దగ్గర మాత్రం చాలా రష్ ఉంది. మేమైతే తొందరగా దించడానికైతే ట్రై అయితే చేస్తున్నాము. మావోడైతే హెల్ప్ అయితే చేస్తుండు.
ఇతనే మా డ్రైవరు. ఇతను కూడా వెళ్తున్నాడు ఇంటికి. ఇతనికి నైట్ రన్నింగ్ ఫ్లైట్ ఉంది ఇలా. లాస్ట్‌కైతే ఒక విషయం చెప్పాలి. కష్టం విలువ తెలిసినోడు వాడెక్కడైనా బతకగలుగుతాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటే గల్ఫ్‌లో ఉన్న అన్నలకైతే తెలుసు ఈ విషయం అయితే. కష్టం లేనిది ఎక్కడ లేదు. ఇదే మా కద్దమ్మ. మా కద్దమ్మ అయితే బాయ్ బాయ్ చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోయింది. అక్కడ నాకు టైం లేదు. పోలీస్ వాళ్ళైతే తొందరగా వెళ్ళనైతే చెప్పిర్రు. ఇతనే మా డ్రైవరు. మా డ్రైవర్‌కైతే వేరే రూమ్‌కైతే దించేస్తాను. తను నైట్‌కైతే వెళ్ళిపోతాడట. వాళ్ళ దోస్త్ గారి రూమ్‌కాడ ఏమో చిన్న పార్టీ ఉందట. అక్కడ వెళ్లి కొద్దిగా ఎంజాయ్ చేసి అయితే ఎయిర్‌పోర్ట్‌కైతే వెళ్తాడు. ఇదే ఎయిర్‌పోర్ట్ వ్యూ అండి. ఎలా ఉంది చూడండి ఈవినింగ్. 5 అయితుంది. కానీ ఇంకా ఎండ ఎట్లా కొడుతుంది చూడండి బయట. 46 డిగ్రీ ఉంది. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు. మీ విలువైన టైం నా యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చి నా వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయి చిచ్చా నీకే చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం